రవీందర్ ప్రో తెలుగుకి స్వాగతం. పూర్వం లక్ష్మీపురం అనే గ్రామంలో చంద్రయ్య, సూరమ్మ అనే దంపతులు జీవించేవారు. వారు లేనివారే అయినా ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తారు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో ఆ లోటు వారిద్దరికీ దిగులుగా మారింది. పిల్లల కోసం ఎన్నో పాటలు, ఎన్నెన్నో నోములు నోచారు. అయినా వారిద్దరికి సంతానం కలగలేదు. వారికి తెలిసిన దేవుళ్ళ గుడులు అలాగే చాలా తీర్థయాత్రలు చేశారు, కానీ లాభం లేకపోలేదు. ఇప్పటికే చాలా సమయం అవడంతో చంద్రయ్య నెత్తి మీద కట్టెలు పెట్టుకొని కొట్టుకు తీసుకువెళ్తుంటాడు. ఓ చంద్రయ్య గారు, చాలా పెద్ద కట్టెల్ని మీ నెత్తిన పెట్టుకొని వెళ్ళటానికి మీరేమన్నా గుర్రమా? ఇలాగే నీవు ఇంకొంతకాలం చేస్తే నీ మెడ విరిగిపోతుంది. విరగరాందేమన్నా విరిగితే నీ భార్య సంగతి ఏమిటి? నన్నేం చేయమంటారు కృష్ణ గారు? నాకు పని కోసం పని వాళ్ళను పెట్టే అంత ధనం లేదు. నాకే తిండి లేదంటే నాకో డోలా. మరో దారి లేక నా పని నేనే చేసుకుంటున్నాను. అయితే ఇలా చేయండి, పని కోసం పని వాళ్ళని కాకుండా ఒక గుర్రాన్ని కొనండి. అది లేదంటే ఒక గాడిదనైనా కొనండి. నీ శ్రమ తగ్గుతుంది, నీకు ధనము వస్తుంది. గుర్రమా? అవును, అదే మంచి పని. చుట్టుపక్కల ఊర్లలో గాడిదలు, గుర్రాలకు కరువే లేదు. అదే గడ్డి తిని నీ శ్రమ తగ్గిస్తుంది. రామకృష్ణ గారు చెప్పింది మంచి ఆలోచనే. ఒక గుర్రాన్ని లేకుంటే గాడిదని కొంటే నా శ్రమ చాలా తగ్గుతుంది. అలాగే లాభసాటిగాను ఉంటుంది. పైగా నా శ్రమ చాలా తొందరగా జరిగిపోతుంది. నా పని చాలా తొందరగా జరిగిపోతుంది. నిజమే చెప్పారు రామకృష్ణ గారు. ఎన్ని తంటాలైన పడి ఒక గుర్రాన్ని కొంటాను. నిజానికి నేను చాలా తెలివైన వాడిని. కాబట్టే అందరికంటే మంచి విషయాలు చెబుతూ ఉంటాను. చంద్రయ్య ఇంటికి వెళ్తాడు. రామకృష్ణ చెప్పిన విషయం అతనికి బాగా నచ్చడంతో, గుర్రం కొనాలన్న ఉపాయం అతనికి ఎంతో నచ్చడంతో, అతని ఇంట్లో భార్య లేనప్పుడు పోపుల డబ్బాలో ఉన్న డబ్బుల్ని, అలాగే సీతయ్య అనే ఒక వ్యక్తి దగ్గర కొంచెం అప్పు చేసి ఈరోజే ఎలాగైనా గుర్రాన్ని కొనాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం ఎండ మండిపోతున్న గుర్రాన్ని కొనాలని కొట్టుకు వెళ్తాడు. నేను మంచి దమ్మున్న గుర్రాన్ని, అలాగే దుమ్ము రేపే గుర్రాన్ని కొనాలని, ఆ తర్వాత పని నేను కష్టపడి చేయవలసిన అవసరం లేదు, నాకు మాత్రం లాభం వస్తుంది. ఆ తర్వాత పని కోసం కష్టపడి పని చేయవలసిన అవసరం లేదు. గుర్రం కొనండి, గాడిదలు కొనండి. కొంటాను కానీ ఇది మంచి గుర్రమేనా? మంచి గుర్రాలను కాకుంటే చెడ్డ గుర్రాలని, చనిపోయిన గుర్రాలని మేమెందుకు అమ్ముతాం సారు? సరే గాని నాకు మంచి బలమున్న పిల్ల గుర్రం కావాలి. ఈ గుర్రం ఎంతకిస్తావు? ఈ గుర్రం అమ్మడానికి కాదు. కాదు, నాకు ఈ గుర్రమే కావాలి. ఎంతకిస్తావు? గుర్రాన్ని నేను అమ్మను సారు. ఎందుకయ్యా? ఈ గుర్రం ఏమన్నా నిప్పులు కక్కుతుందా? లేదు, నీళ్ళు కక్కుతుందా? కాదు సారు, ఇది మాట్లాడుతుంది, అలాగే పాడుతుంది. సారు, ఈ గుర్రం కాకుండా ఆ గాడిదను చూడండి, అది ఆడుతుంది, అలాగే పాడుతుంది. ఆడేవి పాడేవి నాకెందుకయ్యా? నాకు మంచి మేలు జాతి అయిన గుర్రం కావాలి. సారు, నేను మేలు జాతి గుర్రాలనే అమ్ముతాను. ముసలివి, అలాగే
అనారోగ్యమైనవి అమ్మను. దిట్టమైనవి అలాగే దుమ్ము రేపేవి మీకు చూపిస్తాను రండి సారు. నాకు ఇవన్నీ వద్దయ్యా, నేను ఇందాక చూపించిన గుర్రమే నాకు కావాలి. ఆఖరిగా ఎంతకిస్తావు? సారు, ఆ గుర్రం అయితే చాలా రేట్ ఎక్కువ. ఇందాక చూపించినవి కావాలంటే చాలా రేటు తక్కువ. అవి మీరు తీసుకోవచ్చు. ఇదైతే మటుకు మీరు చాలా ఎక్కువనే పెట్టాల్సి ఉంటుంది. అదేంటి, నువ్వు వ్యాపారం చేసుకునేవాడివి మంచివాడివి అనుకుంటే మోసగాడిలా ఉన్నావే, ఎందుకు ఇంత రేటు చెప్తున్నావు? ఇందులో మోసం చేయడానికి ఏమీ లేదు సారు. మీరు కొనాలంటే ఇది కొనండి, లేదంటే ఇది కొనండి. మీరు కావాలన్న గుర్రమే కావాలంటే మటుకు 5,000 ఇవ్వండి, తీసుకువెళ్ళండి. నేను నీకు అంత అమాయకుడిలా కానొస్తున్నానా? నాకు నేను అడిగిన గుర్రమే కావాలి, 3,500 ఇస్తాను. ఆ రేటుకు అది ఇవ్వను సారు నేను. చివరిగా మీది కాదు మాది కాదు, మధ్యలో ఒకటి ఉంది కదా, దానికి తీసుకువెళ్ళండి. 4,000 ఇవ్వండి. సారు, నాకు మీరు ఎంతైనా ఇవ్వచ్చు సారు. ఏంటి, ఈ గుర్రం మాట్లాడుతుందా? అవును సారు, నేను మాట్లాడగలను. అంతేకాదు, నేను డ్యాన్స్ కూడా చేయగలను. అందరూ నన్ను సుబ్బారావు అంటారు. అందరూ నన్ను ముద్దుగా సుబ్బు గుర్రం అని కూడా అంటారు. చాలా విచిత్రంగా ఉంది. గుర్రాలు మాట్లాడేదేంది? ఇందులో విచిత్రం ఏముంది సారు? మా ఓనర్ పెద్ద గాడిద, అయినా అతను మాట్లాడుతాడు. అందులో విచిత్రం లేనప్పుడు నేను మాట్లాడితే విచిత్రం ఏముంది సారు? అతనంటే మనిషి, నీవు గుర్రానివి కదా. అదంతా నాకు తెలియదు సారు, నేనైతే మాట్లాడగలను. ఇదంతా నాకు విచిత్రంగా ఉందయ్యా, ఒకసారి గిల్లు. బా, నిజమేనే. ఎంత విచిత్రంగా ఉన్నా చూస్తున్నదైతే నాకైతే నమ్మలేకుండానే ఉంది. సారు, ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నమ్మండి. అదే మీరు ఆ గుర్రాన్ని కొన్నారనుకో, అది మాట్లాడదు, మెలకుండా ఉంటుంది, మీరు బోర్ అయిపోతారు. అదే నన్ను కొన్నారనుకోండి, నేను మాట్లాడుతూ ఉంటా, మీకు బోరే కొట్టదు. ఏమంటారు? నాకు తెలిసినంత వరకు గుర్రం అంటే ఒక పరిగెత్తే జంతువు. కానీ ఇప్పుడు ఇదే జంతువులలో కల్లా తెలివైన జంతువు అనిపిస్తుంది. సారు, ఆలస్యం అమృతం విషం, అందుకే తొందరగా కొనేయండి. గుర్రం చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. సరే, కొనేద్దాం. సరే కానీ ఇది ఏం తింటుంది? సారు, నేను చెప్తాను. నేను పిజ్జా, బర్గర్ ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటాను. అందుకే నన్ను ఫాస్ట్ ఫుడ్ సుబ్బు అని కూడా అంటారు. ఏంటి, గుర్రాలు ఫాస్ట్ ఫుడ్ కూడా తింటాయా? అవును సారు. బాబు, ఇదంతా కాదు కానీ ఫైనల్ రేట్ చెప్పు. 4,000 ఇచ్చి తీసుకుపోండి సారు, ఇదే దీని ఆఖరి ఖరీదు. ఇంతకంటే ఇంకా తక్కువ ఇవ్వలేనండి. సరే, ఇదిగో. దండాలు సారు, మళ్ళీ మీరు ఈ షాప్కే రావాలి, మరిన్ని గాడిదలు గుర్రాలు కొనాలి. వస్తూ ఉండండి. నేను మరిన్ని గుర్రాలు కొనాలంటే ఇది బాగా పని చేసి పెట్టాలి, అప్పుడే నేను మీ షాప్కు రాగలను. అదంతా మీకెందుకు సారు, నేను చూసుకుంటాను కదా అంతా. ఒక 3 ఆడ గుర్రాలని కొనండి, ఒకటి రాత్రికి, ఒకటి మధ్యాహ్నంకి, ఒకటి సాయంత్రంకి తోడుంటాయి. అబ్బో, ఆశలు చాలానే ఉన్నాయి. సరే పద, ఇంటికి వెళ్దాం. ఇదిగో రామకృష్ణ గారు, ఇటు రండి. చెప్పండి, అప్పుడే గుర్రాన్ని కొన్నట్టున్నారు? అవునండి, కొనేశాను. దీని ఖరీదు 4,000. పేరు సుబ్బుగా ఫాస్ట్ ఫుడ్ సుబ్బు అని కూడా అంటారు. అదిరిందయ్యా, మంచి రేటు కొన్నావు. ఇంతకు అంత రేటు ఎలా పడింది? ఇందులో ఒక విశేషం కూడా ఉందంట. ఇది మాట్లాడుతుంది కూడా, పైగా పాటలు పాడుతుంది. ఏది,
ఒక కమ్మని పాట పాడమను. పాట ఏంటి, డ్యాన్సే వేస్తుంది చూడండి. ఏంటి ఇదేనా నీ గుర్రం పాట? డ్యాన్స్ కూడా? ఎంత మాత్రం చీకటి పడితే నా చెవిలో పూలెడదామని చూస్తారండి మీరు. నాకేం రే చీకటి లేదండి, నేను చక్కగా చూడగలను. ఈ గుర్రం పాడుతుందా, ఆడుతుందా? ఎవరండి మీకు చెప్పింది? వాడు మీకు చెవిలో క్యాలీఫ్లవరే పెట్టాడు. 4,000 ఒట్టి దండగండి దీనికి. ఆ కొట్టువాడు మిమ్మల్ని గట్టిగా మోసం చేశాడు. అలాగంటారా? ఏంటి నా ముందు అక్కడ మాట్లాడిందండి, అందుకే నేను కొన్నాను. ఓయ్ సుబ్బారావు, ఒక మంచి డ్యాన్స్ వేయొచ్చు కదా, నా పరువు నిలబెట్టే. చాలేవయ్యా, ఇంకా పూలు పెట్టాలని చూస్తావు. వెళ్ళు వెళ్ళు. గుర్రాలు ఎక్కడన్నా పరిగెత్తుతాయి కానీ డ్యాన్సులు పాటలు పాడుతాయా? అర్ధరాత్రి అవుతుంది, ఇప్పుడు ఆ కొట్టువాడు ఉంటాడంటావా? ఈ గుర్రాన్ని అనవసరంగా కొన్నానే. సారు, నేను నిజంగానే మాట్లాడగలను. మరి నాకెందుకు మాట్లాడలేదు? సారు, అదంతా నాకు తెలియదు కానీ నాకు ఆకలి అవుతుంది. దానికి పక్కనే చెట్లు చేమలు చాలానే ఉన్నాయి, తిను. సారు, నన్ను అందరూ చెట్లు చేమలు తినే సుబ్బు అనరండి, నన్ను ఫాస్ట్ ఫుడ్ సుబ్బు అంటారు సారు. నేను ఫాస్ట్ ఫుడ్డే తింటాను. కొంచెం మనసు పెద్దది చేసుకొని చికెన్ పెట్టినా తింటాను. ఇలా అయితే నిన్ను మేపడం నా వల్ల ఎక్కడవుతుంది? పోనీ నిన్ను తిరిగి ఇచ్చేద్దామంటే అమ్మేవాడు వేరే దేశానికి వెళ్ళిపోయాడన్నావు. అట్లు మేడాలు, ఈ కథ నచ్చినట్లయితే ఫాస్ట్ ఫుడ్ సుబ్బు అని కామెంట్ చేసి రవీంద్ర ప్రో తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాదం పెట్టి ఊరేగింపులో వారం అంతా మారుమూగిపోయేలా చేస్తాను. సవాల్ రా, చూద్దాం. రవీంద్ర ప్రో తెలుగుకి స్వాగతం. ఏమైంది మిత్రమా, ఎందుకలా ఉన్నావు? బట్ ఏంటి ఇలా ఉండేది? ఎలా ఉండాలి? మూవీస్ చూసి చెడిపోయావా మిత్రమా? మరి ఈసారి ఎవరిని పరీక్షించబోతున్నారు? కొత్తగా నేను పరీక్షలు పెట్టేదేంటి? వాళ్ళకు వాళ్ళే పరీక్షలు పెట్టుకొని ఆ పరీక్షల్లో పాస్ కాలేక ఫెయిల్ అవుతూ ఎందుకు పనికిరాని వారిగా మిగిలిపోతున్నారు. మా ఊరిని ఏదో అన్నారంట. అవునరా, అయితే ఏం బిగుతావు? నాతో పెట్టుకోమాకు, నేను ఆటం బాంబు లాంటి వాడిని. ఇది సినిమా కాదు, నువ్వు హీరోవి కాదు. ఇది సినిమా కాకపోవచ్చు కానీ నేను మా వాళ్ళకి హీరోనేరా. ప్రతిసారి నీలాగా చీప్గా కాకుండా కాస్ట్లీగా పందిరి పెట్టి కొబ్బరి కొట్టి భూమి దద్దరిల్లిపోయే అంత పెద్ద బొమ్మను తెచ్చిపెట్టి పూజ చేసి ప్రసాదం పెట్టి ఊరేగింపులో వారం అంతా మారుమూగిపోయేలా చేస్తాను. సవాల్ రా, చూద్దాం. వీడు చూడు, చేతలు చేత కాకపోయినా మాటలు చమత్కారంగా ఉంటాయి. పట్టవుద్దని తెలిసినా కూడా హిట్ అనుకొని మాట్లాడుతూ ఉంటాయి. ఈసారి ఇతరులుగా ఏమిటి? ఓకే,
ఎందుకు అంత పెద్ద డైలాగ్ చెప్పావు? ఆ మాత్రం గట్టిగా చెప్పకుంటే మనం అంటే వాల్యూ ఉండదు మనుషులకి. ఇప్పుడు ఏడ్చిందిరా వాల్యూ. అది కాక ఎంత ఖర్చు అవుద్దో తెలుసా? చందాలకి వెళ్తే ఎవడు సరిగ్గా ఎవడు నీకు ఏటి తెలుసు అని చెప్పడం చేసి వచ్చావురా. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంది? నీ అప్ప నీకు నెక్స్ట్ చెప్పకూడదు లేదు. మళ్ళా పోయి ఈ శపథాలు గిపథాలు చేసిరా మమ్మీనికి. రేట్ అంత సింపులే కదా. ఫస్ట్ చందా కొనుక్కోవడం, తర్వాత ఇంటింటికి వెళ్ళి చందా రాపిచ్చేయడం, వాళ్ళు చందా ఇచ్చినప్పుడు వాళ్ళ పేర్లు రాసేయడం, అంతే కదా. ముందు స్టెప్ ఫస్ట్ చందా బుక్ కొనుక్కోవాలి. చందా బుక్ కోసం నీకాడ ఎంత డబ్బులు ఉన్నాయి? నాకు 2 రూపీస్ ఉన్నాయి. ఏంటి 2 రూపీసే? నీ ముఖం నేను కాకపోతే చెప్పు ఎక్కడ పెట్టుకోవాలి? చెప్పు మామ, ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటా. అంటే అది కాదు మామ. మరి ఎట్లారా? సరే ఇదంతా కాదు, నా కాడ 100 రూపీస్ ఉన్నాయి. మనం ముందు చందా బుక్ కొనుక్కొని నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెడదాం. అంకుల్ నాకు తెలుసు, అంకుల్ కాడికి వెళ్ళి అడుగుదాం. అబ్బో అయిపోదా? అంకుల్ గణేష్ చందా. ఎవరు బాబు నువ్వు? ఇక్కడ ఎప్పుడు చూడలేదా నిన్ను? అదేంట్రా బాగా తెలుసు అంటే? సరే కానీ బాబు, బొమ్మ ఎక్కడ పెడుతున్నారు? బొమ్మ అంకుల్ దగ్గరే, మా ఇంటి దగ్గర. అలాగా, అయితే మీ ఇంటి దగ్గర అడగండి. చందా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? వెళ్ళిపోదాం పదనరా. అరే ఫస్ట్ ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తారా? మనం ఎవరు పడితే వాళ్ళని అడిగితే ఎట్లా వేస్తారా? ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళ కాంచి స్టార్ట్ చేసుకుందా వెళ్దాం. అరే అదిగో మీ నాన్న, అడుగు. అంకుల్ గారు వినాయక చవితి చందా. సరే ఎదుకో. అయిపోయి మీ డాడీ చాలా గొప్పడే, 500 ఇచ్చాడు. ఎవర్రా మీరు? మీకు ఇక్కడేం పని? మా చిన్నపిల్లలంతా చందా ఎత్తుకొని చిన్న వినాయకుని పెడదామని ప్లాన్ వేసామండి. ఏంటి మీరు చిన్నపిల్లల? అదంతా మీకెందుకు అనుకో, మాకు చందా కావాలి. అలా బెదిరిస్తే ఎవరు ఇవ్వరమ్మా. ఇది దేవుడి కార్యం, మర్యాదగా అడగాలి. సర్లే కానీ సరే ఇలా అడగకండి. ఇదిగోండి 500. తీసుకోరా. అబ్బా అంకుల్ కొట్టేస్తాడేమో భయమైందిరా నాకు. సంతోషపడ్డావా? అది కాదు మామ, ఇప్పుడు కలిపిన 1000 కూడా కావట్లేదు సరిగ్గా. అంతా మనం చేస్తామంటావా? అరే మామ, ఇందాక మించి అతను ఎవరో మనకెళ్ళే చూస్తున్నాడు. మన దగ్గర డబ్బులు దొబ్బెత్తడేమో. ఏంటున్నారా మన దగ్గర? పద పోయి అడుగుదాం. ఏ అంకుల్, ఎందుకు నువ్వు మాకెళ్ళి చూస్తున్నావు? ఏంటి అంకుల్? సరే పోనీ అన్న, ఎందుకు మాకెళ్ళి అట్ట చూస్తున్నావు? అదేమీ లేదు, మీరు చేసేది చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. అంతలాగా మేమేం చేసినాం? మీరు నవ్వేంత? ఇంతకు నువ్వే వరకు. ఈ కథ రాంపూర్ కొండల్లోని కథ. కొన్నేళ్ల క్రితం శ్యామలీదేవి అనే ఒక ఆమె ఈ బంగళా కట్టించింది. దాని పేరు శ్యామలీ మహల్. శ్యామలీదేవి చాలా క్రూరమైన వ్యక్తి. అందరూ ఆమెను చూసి బెదిరేవారు. రాంపూర్తో పాటు పక్కనే ఉన్న గ్రామాలలో కూడా ఆమెంటే చాలా భయం ఉండేది. ఆమెకి ఎన్నో ఇష్టమైన పనులుండేవి, కానీ అందులో ప్రత్యేకంగా వేటాడటం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె ఎన్నో జంతువులను చంపి ఆమె ఇంటి గోడ పైన అలంకరించుకునేది. కానీ వాటితో పాటే మనుషులను కూడా చంపేదని పుకార్లు ఉండేవి. కానీ శ్యామలీదేవి స్త్రీ పక్షపాతి కాబట్టి ఆమె పురుషుల్నే చంపేది. ఆ సమయంలో చాలామంది యువకులు కనిపించేవారు కాదు. ఆ విషయం ఆ ఊర్లో అందరికీ తెలుసు.
కానీ ఎవరు మాట్లాడేవారు కారు. ఇప్పుడు మనం ప్రస్తుత సమయానికి వద్దాం. చాలా కాలం గడిచిన తర్వాత ఒక కుటుంబం ఆ ఇంట్లో ఉండటానికి వచ్చింది. వీళ్ళ పేర్లు, ఇందులో ఒకని పేరు రాజేందర్ సింగ్, ఇంకా అతని కొడుకు పేరు రవి సింగ్. మన కొత్త ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఈమెవరు? ఈమె శ్యామలీదేవి. ఈమె ఈ బంగ్లాని కట్టించింది. ఇక్కడే ఉండేది. ఈమె ఒక వేటగత్తె అని అందరూ చెప్పుకునేవారు. ఈమె చాలా ప్రత్యేకమైనది. కానీ నాన్న, ఇటువంటి విగ్రహాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మరి అదే ఆమె గొప్పతనం. సరే, ఇంకా వెళ్దాం. ఈ మహల్ చాలా విశాలంగా ఉంది. డాడీ, ఇవేంటి? భయపడకు. పాతకాలంలో ఇటువంటివి వారికి అలవాటే. డాడీ, ఇటువంటి ఇల్లు మనకు అవసరమా? నువ్వు ఇంకా చిన్నపిల్లోడి కాదు. సరే నాన్న, వెళ్దామా? ఈ కొత్తిల్లు చాలా బాగుంది, కానీ నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అసలు ఆమె విగ్రహం అలా ఎందుకుంది? నిజంగానే అలా ఉండేదా? ఆమె విగ్రహం చూసినప్పటి నుంచి అతడి మనసు ఏం బాగాలేదు. వాడు ఎంత మర్చిపోదామనుకుంటున్నా అది వాడి కళ్ళ ముందు నుంచి పక్కకు పోవట్లేదు. డాడీ, డాడీ, లేవు. డాడీ, బయట ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు లేరు, పండుకో. నీళ్ళన్న తాగొద్దాం. ఇది నిజం కాదు, అంతా మన భ్రమే. మమ్మీ, నువ్వు నన్ను అర్థం చేసుకునేదాన్ని. డాడీ నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. అమ్మా, నువ్వు నా మాటలు వింటున్నావా? ఇది నిజం కాదు, అంతా మన భ్రమే, మన భ్రమే, మన భ్రమే. డాడీ, డాడీ, అది ఆ విగ్రహం. అదేం లేదు, వెళ్ళి పండుకుందాం. నీకు నేను మళ్ళీ చెప్పను, నువ్వు చిన్న పిల్లోడివి కాదు, అన్నీ నువ్వే తెలుసుకోవాలి. ఇంత చిన్నదానికి భయపడితే ఎలా? కానీ ఆ పిల్లవాడికి తెలుసు, ఆ పిల్లవాడిది భ్రమ కాదని. రోజులు గడిచే కొద్దీ ఆ పిల్లవాడికి ఆమె ప్రతి చోటు ఆమె కానుస్తుంది. ఆడుకుంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, చివరికి ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు అతని కళ్ళలో కూడా వచ్చి అతనితో మాట్లాడుతూ ఉండేది. ఆ పిల్లవాడు కళ్ళు గట్టిగా మూసుకొని అలానే నిద్రపోయేవాడు. కానీ శ్యామలాదేవి ప్రతి క్షణం ఆ పిల్లవాడినే చూస్తూ ఉండేది. వాళ్ళ డాడీతో చెప్తే ఇక్కడ తనని అరుస్తాడోనని వాడు వాళ్ళ డాడీకి చెప్పలేదు. అలాగే ఒకరోజు ఆ పిల్లవాడి మామయ్య వచ్చాడు ఇంటికి. ఈ మహల్లో ఎలా ఉంటున్నారా? ఏమైంది? ఇక్కడ చాలా బాగానే ఉంది, కానీ వాడే ఈ మధ్య ఏందో తేడాగా ఉంటున్నాడు. అది కాదురా, నిజంగానే ఈ బంగ్లాలో శ్యామలాదేవి గురించి చెప్పుకునేటివన్నీ జరిగినాయి. నీకు తెలియదా ఈ శ్యామలాదేవి గురించి? తెలుసు, ఆమె ఒక వేటగత్తె. కానీ ఆమె పశువులనే మటుకే వేటాడేటోడు కాదు, మనుషులను కూడా చంపేవాడని చెప్పుకునేవాడు. కానీ చిన్నపిల్లల్ని ఎక్కువ వేటాడేదని అందరూ చెప్పుకునేవారు. ఏం వాగుతున్నావు? పిల్లవాడు ఉంటే ఇంకా భయపడతాడు. ఇక వెళ్దాం. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ వెనక ఉండి ఆ పిల్లవాడు మొత్తం వినేశాడు. కానీ ఆ పిల్లవాడికి మటుకు నిద్రపోయేటప్పుడు ఈరోజు ఇంకా ఎక్కువ నక్కల అరుపులు, అలాగే గబ్బిలాల శబ్దాలు, అలాగే భయంకరమైన చప్పుళ్ళు వినిపించడం మొదలయ్యాయి. కానీ కొంచెం సేపు తర్వాత ఆ పిల్లవాడి మామయ్య లేచాడు. లేచి నీళ్లకు వెళ్తున్నాడు. ఎవరది? ఎవరు?
ఈ విగ్రహం ఏమన్నా మాట్లాడుతుందా? లేదు లేదు, అంతా మన భ్రమే. అరే అరే, ఈ బంగ్లా అంత మంచిది కాదు. రేపు పొద్దున లేవగానే వెళ్ళిపోదాము. ఏమిటి నువ్వు మాట్లాడేది? వాళ్ళ మామయ్య కూడా వెళ్ళిపోదామనేసరికి వాళ్ళ డాడీ ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు ఎందుకు వీళ్ళు వెళ్ళిపోదాం అని అంటున్నారో అతనికి ఇంకా అర్థం కావట్లేదు. అలాగే కొన్ని రోజులు సాగుతున్నాయి. కానీ వాళ్ళ కొడుకు ఎందుకో సరిగా మాట్లాడట్లేదు ఎవరితో. ఇక ఇలా ఉంటే కుదరదని అతను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. ఇంతకు ఆ రాణి ఎలా చనిపోయిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలా? అయితే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ చిన్ని అడవిలో రాము మరియు శాము అనే 2 మేకలు నివసిస్తూ ఉండేవి. అందులో రామునేమో చాలా షార్ప్ అండ్ ఇంటెలిజెంట్, శామునేమో లేజీ అండ్ తిండిపోతు. ఒకరోజు రాము శాము ఇద్దరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుండగా అప్పుడే ఫాక్స్ వస్తుంటే చూశారు. ఓయమ్మా, ఇవాళ ఫాక్స్ వస్తుంది, తినేస్తుందేమో. అబ్బా, ఇవాళ నాకు పండగ. దీన్ని చూస్తుంటే మంచి ఆకలి మీద ఉన్నట్టుంది. మరి మాకేమో గడ్డి తినడం తప్పనిచ్చి ఏమి రాకపోయా. ఇవాళ తినేయాలి, ఎట్నైనా ఆకలింత తీర్చుకోవాలా. ఎట్నని తినాలి ఈ మేకల్ని? 1కి 2 ఉండయి, తినేయాలబ్బా ఈ మేకల్ని ఎట్నైనా. చిన్నగా పోవాలా, కదలకుండా పోవాలరా, లేకుంటే పారిపోతాయి. రే శాము, ఫాక్స్ వస్తుందిరా, తినేస్తుందేమో మనల్ని. అదేం చేస్తుందిరా, నేను తంతే ఈ అన్నం భయపడుతుంది. అసలు నించుంటుంది మన ముందు, మనం ఎవరో తెలియదు అనుకూడదు దానికి. ఉండు నేను చెప్తా, రాణి దగ్గరికి చూద్దాం. మేకలు ఆగండ్రా, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిని తినాలో నా మైండ్లో కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఓ ఫాక్స్ గారు, మేము చాక్లెట్లం కాదు, తిని సఫర్ ఇచ్చేదానికి. నాకు చాక్లెట్లైనా మేకలైనా ఒకటే, తినడమే. కానీ ముందు ఎవరిని తినాలో అన్నది అర్థం కావట్లేదే. బావా, కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీ ఇస్తా విను. నన్ను పట్టుకొని తినాలంటే నీ కాళ్ళు గుర్రం కంటే స్పీడ్గా పరిగెత్తాలి. నీ నోటితో నన్ను తినాలంటే నీ నోటికి ఒక అదృష్టం ఉండాలి. నా స్పీడ్ ముందు నీ జుట్టు పీక్కుంటాయి. శామ్, గట్టిగా అరవకు, నాకు నిద్రపోతుంది. బావా, శామ్ గాడు బుల్లెట్ అయితే నేను వదిలిన రాకెట్ని. బుల్లెట్ తగిలితే నొప్పి మాత్రమే వస్తుంది, కానీ రాకెట్ తగిలితే బొమ్మ కానొస్తుంది. శామ్, నువ్వు పడుకోనున్నావు, నిన్ను తింటే నా కడుపు నిండిపోతుంది. నన్ను తినడమా? నా బద్ధకం చూసి పప్పులో కాలేసావు. నేను కదిలితే తుఫాను, నేను ఆగితే అది సునామీ. నన్ను ముట్టుకుంటే నీ బాడీలో ఉన్న కండరాలన్నీ స్ట్రైక్ చేస్తాయి. రేపటి నుండి నీవు అడవిలో వేటగాడిలాగా కాదు, కూరగాయలు అమ్ముకునేవాడిలా తిరగాలి. చూసుకో. విన్నావా బాబా? రామన్న మాటలు. నా దగ్గర పరుగుంది, రామ్ దగ్గర పవర్ ఉంది. మా ఇద్దరి మధ్యలో నువ్వు కేవలం గడ్డి పరకతో సమానం. మీరు మేకలా లేకుంటే సినిమా హీరోలా? ఇంత ఓవర్ యాక్షన్ ఏంట్రా? ఇది ఓవర్ యాక్షన్ కాదు బావా, మా ఒరిజినల్ ఫ్యాక్షన్. గడ్డి తినే మేకలు అనుకున్నావా? మేకలని తక్కువ అంచనా వేసావా? మేము తల దించామంటే ఇది గడ్డి తినడానికే అయి ఉండాలి. కాదని దగ్గరికి వస్తే పీక కొరుకుతా. నీకొక ఆఫర్, ఇప్పుడే నీవు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే నీ తోక సేఫ్. అంటే నా స్పీడ్కి గూబ గల్లుమంటుంది, బరువుకి నీ నడుం విరిగిపోతుంది. లో నువ్వు ఒక లాంగుడిలా తిరగాల్సి ఉంటుంది. మీ డైలాగులు వింటుంటే నా ఆకలి చచ్చిపోతుంది. మీరు మేకలు కాదనుకుంటా,
ఇక మీరు నన్నే తినాలని చూస్తున్నారేమో అని నాకు డౌట్ వస్తుంది. అమ్మ నేను నన్ను తినేస్తే నేను ఒక్కడిని. బెదిరినట్టున్నాడు. బెదిరే ఉండాలిగా. బావా వెళ్ళు. రామ్ నిద్రపోతే అడవి ప్రశాంతంగా ఉంటుంది. గిన లేసాడంటే నీ శాల్తీలు కూడా మిగలవు. ఏదో చేసేటట్టే ఉండాయి. చూసావా శ్యామ్, అదేదో తిందామని వచ్చింది కానీ ఎలా ఇచ్చాం. మాట్లాడి గొంతు ఎండిపోయింది. ఒక గ్లాస్ మజ్జిగుంటే బాగుండు. మీరు మజ్జిగ తాగండి, చల్లబడండి. మీకు మా కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఊరి పేరండి గాంధారిపురం అండి. ఈ ఊర్లో అందరూ మోసగాళ్ళేనండి. ఈ ఊర్లోకి మరి ఒక మంచి అబ్బాయి వచ్చాడండి. మరి ఆ మంచి అబ్బాయి ఎవరో తెలుసుకుంటారా? ఆ మంచి అబ్బాయి పేరండి రవి అండి. ఆ మంచి అబ్బాయి ఇదిగో ఇతనేనండి. మరేనండి గుర్రం మీద వద్దాం అనుకున్నాడు కానీ డబ్బులు లేవండి మరి గుర్రం కొనడానికి. అందుకే నడుచుకుంటూ వచ్చాడండి. మరేనండి మరి మంచి అబ్బాయి ఉంటే చెడ్డ అబ్బాయి కూడా ఉండాలి కదండి. ఇక్కడ నిద్రపోతున్నాడు చూడండి దున్నపోతు మాదిరి. మరి ఇతనేనండి ఆ చెడ్డ అబ్బాయి. మరి ఏమేనండి ఆ చెడ్డ అబ్బాయిని కన్నా తల్లి. మరి ఒక విషయం మర్చిపోయానండి. ఈ అమ్మ వాళ్ళ కొడుకుతోటి మాట్లాడదండి. వాళ్ళ కొడుకు చేసే పనులు నచ్చట్లేదండి ఈ అమ్మకు. అందుకని మాట్లాడట్లేదండి అమ్మ. మరి ఏందో యాలక్కూడు కూడా పెట్టరు ఇంట్లో. ఈ ఇంట్లో ఉండడం కంటే వెళ్ళిపోవడం మేలు. అబ్బా ఏంది రోజు ఎండెట్టుంది. నడిచి నీరసం వస్తుంది. కాసేపు నిద్రపోయి పోదాం ఇంటికి. హలో, నా పేరండి బారిస్టర్ పార్వతీశం అండి. మరి మన ఛానల్ కొత్తగా ఎవరన్నా వచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి సరే మళ్ళా కథలోకి వెళ్ళిపోదామా? పొద్దున్నే ముఖం కడుక్కోవడానికి ఒక 10 యాప్లు, అలాగే ముఖం కడుక్కున్నాక నేలిక గీక్కొను ఒక 2 తాతాకు బద్దలు, అలాగే ఇంకా ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువాలు, అలాగే మర్చిపోయానండు ముఖం కడుక్కునేటప్పుడు అద్దం చూసుకోవడానికి ₹1.5 పెట్టి కొన్నానండి అద్దం. మరి ఇంతకు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదండి. బారిస్టర్ చదవను, మరి బయట దేశాలకు వెళ్తున్నానండి. అందుకేనండి ఈ ఏర్పాట్లన్నీ. నేను కొంచెం దూరపు చూపు కలవాడిని కాబట్టి ముందే ఇవన్నీ చూసుకుంటున్నానండి. అలాగే మన ఆకారానికి ఆ మాత్రం తిండి ఉండాలి కదండి. మరి అందుకని కొంచెం పిండి, అలాగే నెయ్యి, అలాగే నెత్తికి పూసుకోవడానికి కొబ్బరి నూనె, 2 జతల బూట్లు, 2 జతల సొక్కాలు, అలాగే 2 జతల ప్యాంట్లు, గడ్డం గీసుకోవడానికి కత్తి, అలాగే ఒక చిన్న అద్దము ముందే చెప్పాను కదండి. అలాగే ఒక మంచి ఇనుప రేకు తీసుకొని దాన్ని పెట్టె తయారు చేయించానండి. దానికి మరి ఇంకా మంచిగా బంతి పువ్వు రంగు కలర్ వేయించానండి. మరి ఇంతకు ప్రయాణం ఎలా జరిగింది, అలాగే నేను లండన్ వెళ్ళానా లేదా, అలాగే బారిస్టర్ చేశానో లేదో ఇక ముందు వచ్చే కథల్లో చూడండి. మరి
నా పేరు బంటు, నాకు 8 ఏళ్ళు. మా డాడీకి న్యూస్ లేదా టీవీ సీరియల్స్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ హౌస్ వైఫ్. నాన్న, నాకు ఓ విషయం తెలియాలి. ఇంట్లో అసలు నాకు విలువ ఉందా? ఎందుకు లేదురా? పొద్దున్నే పాల ప్యాకెట్ తేవాలన్నా, చెత్త బుట్ట బయట పెట్టాలన్నా ఈ మాటే కదా వేదం. అవి కావు నాన్న, ఈ ఒంటరి జీవితం నేను భరించలేను. నాకు పెళ్లి కావాలి. ఒరేయ్, నీకు నిక్కర్ ముడి వేసుకోవడం రాదు, నీకు పెళ్లి కావాలా? వెళ్ళి హోంవర్క్ చేసుకోపో. డాడీ, హోంవర్క్ అంటే భయం, స్కూల్ అంటే బద్ధకం, కానీ పెళ్లి అంటే వైబ్రేషన్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, అందరూ జంటలు జంటలుగా రీల్స్ చేస్తున్నారు. నేను మాత్రం ఆ దొంగ పోలీస్ ఆట ఆడుకోవాలా? నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటోంది. ఒరేయ్, పెళ్ళి అంటే ఏమనుకున్నావు? అది ఒక పెద్ద బాధ్యతరా. నాకు తెలుసు నాన్న, పెళ్ళి అంటే బట్టలు, పన్నీరు బుడ్లు, గంట గంటకు కొత్త వెరైటీ చికెన్లు. అబ్బో, తలుచుకుంటేనే నోరూరిపోతుంది. సరేరా, పెళ్లి చేస్తాం, కానీ ఒక కండిషన్. పెళ్ళయ్యాక నీ వీడియో గేమ్స్ అన్ని నీ పెళ్ళానికే ఇవ్వాలి. ఆమె ఏ ఛానల్ చూస్తే ఆ ఛానలే నువ్వు చూడాలి. నీ చాక్లెట్ అన్ని ఆమెకే ఇవ్వాలి, సరేనా? అంటే నా ఫ్రీ ఫైర్ ఉండదా? నా చోటా భీమ్ ఉండదా? నా డైరీ మిల్క్ షేర్ చేయాలా? అంతేకాదు, నీ పాకెట్ మనీ కూడా అంతా ఆమెకే ఇవ్వాలి. వద్దు నాన్న, వద్దు. మనకి పెళ్లి గొడవలు వద్దు. నా గర్ల్ ఫ్రెండ్ కంటే నా ప్లే స్టేషనే మిన్ను. నా పెళ్లి కంటే నా పెన్సిల్ బాక్సే మిన్ను. మరి ఇందాకేదో అన్నావు, అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇది నేను చూడలే. హలో, నా పేరండి బారిస్టర్ పార్వతీశం అండి. మరి మన ఛానల్ కొత్తగా ఎవరన్నా వచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి. మరి సరే, మళ్ళా కథలోకి వెళ్ళిపోదామా? పొద్దున్నే ముఖం కడుక్కోవడానికి ఒక 10 యాప్లు, అలాగే ముఖం కడుక్కున్నాక నేలక గీక్కొను ఒక 2 తాతాకు బద్దలు, అలాగే ఇంకా ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువాలు, అలాగే మర్చిపోయానండు, ముఖం కడుక్కునేటప్పుడు అద్దం చూసుకోవడానికి ₹1.5 పెట్టి కొన్నానండి అద్దం. మరి ఇంతకు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదండి. బారిస్టర్ చదవను, మరి బయట దేశాలకు వెళ్తున్నానండి. అందుకేనండి ఈ ఏర్పాట్లన్నీ. నేను కొంచెం దూరపు చూపు కలవాడిని కాబట్టి ముందే ఇవన్నీ చూసుకుంటున్నానండి. అలాగే మన ఆకారానికి ఆ మాత్రం తిండి ఉండాలి కదండి. మరి అందుకని కొంచెం పిండి, అలాగే నెయ్యి, అలాగే నెత్తికి పూసుకోవడానికి కొబ్బరి నూనె, 2 జతల బూట్లు, 2 జతల సొక్కాలు, అలాగే 2 జతల ప్యాంట్లు, గడ్డం గీసుకోవడానికి కత్తి, అలాగే ఒక చిన్న అద్దము, ముందే చెప్పాను కదండి. అలాగే ఒక మంచి ఇనుప రేకు తీసుకొని దాన్ని పెట్టె తయారు చేయించానండి. దానికి మరి ఇంకా మంచిగా బంతిపువ్వు రంగు కలర్ వేయించానండి. మరి ఇంతకు ప్రయాణం ఎలా జరిగింది, అలాగే నేను లండన్ వెళ్ళానా లేదా, అలాగే బారిస్టర్ చేశానో లేదో ఇక ముందు వచ్చే కథల్లో చూడండి. మరి నిద్రపోతున్న ఆత్మను తట్టి లేపారు. అది ఏ సమయం
గోరా దగ్గరికి వచ్చేంత వరకు ఎవరు బయటికి రావద్దు. గోరా, నువ్వు చెప్పినట్టే ఆత్మ బయటకు వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? నీవు ఏం చేస్తావురా డింబక? చేయాల్సిందంత నేను. ఈ ఆదివారం ఒక పూజ చేయాలి. అది కూడా అమావాస్య రోజు శ్మశానంలో ఒక పూజ చేయాలి. ఆ పూజ చేసి మోహినిని లేపాలి. అప్పుడు నీకే అర్థమవుతుంది ఏం చేయాలో. అలా గాలిలో చూస్తూ మనసులో ఏదో మంత్రాలు చదువుతుండగా మోహిని ప్రత్యక్షమైంది. మోహిని ప్రత్యక్షమైనంబటే మోహిని, నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి అనేసరికి, ఇంతకీ నువ్వెవరు, నన్నెందుకు లేపావు అని అడగ్గా, అప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను నువ్వే తీర్చాలి మోహిని అని చెప్పాడు. మోహిని కూడా నువ్వు ఏం చెప్పినా నేను చేస్తా అని అన్నది. అప్పుడు గోర, ఈ ఇంటికి నువ్వు కాపలా ఉండు అంటాడు. సరే అంటుంది ఆత్మ. వెంబడే గోర మాయమైపోతాడు. అప్పుడు క్షుద్రదేవతకు పూజ చేస్తూ, నేను దాన్ని ఎలా చంపాలి, దాన్ని నేను ఎలా అంతం చేయగలను అని అడిగాడు. అప్పుడు ఆ శిల్పం ప్రతిగా, నీకు ఆ ఆత్మ చావాలంటే కోరికలు తీర్చే రాక్షసుడు మటుకే ఆ ఆత్మను అంతం చేయగలడు. వాడు ఎక్కడ ఉంటాడంటే ఒక మత్స్యకన్య ఆధీనంలో బానిసగా ఇన్ని రోజులు ఉన్నాడు. నీవు దాన్ని విడిపిస్తే ఖచ్చితంగా నీ కోరిక వాడు తీరుస్తాడు. మత్స్యకన్య కాడికి వెళ్ళి ఆ మత్స్యకన్యతోటి, నా దగ్గరున్న ఈ బాణాన్ని తీసుకొని నీవు నీ దగ్గరున్న బానిసను నాకు అప్పగించు అని అంటే, అప్పుడు ఆ మత్స్యకన్య ఇలా అంటుంది, ఎవడివిరా నీవు, నాకెందుకు ఇది ఇస్తున్నావు, నా బానిస నీకెందుకు అనేసరికి మన గోర జరిగిన కథ అంతా చెప్పాడు. అది సరే, నాకు ఈ బాణం ఎందుకురా, దీనివల్ల నేనేం చేసుకోను అని అడిగితే, దీనితోటి నీవు మనుషులనైనా చంపేయవచ్చు నీకు అపాయం అనిపిస్తే అని చెప్పాడు. అప్పుడు సరే తీసుకుపో నా బందీని. నా పేరు అలాద్దీన్. నేను ఈ ఎడారిలో తప్పిపోవడానికి కారణం ఇద్దరు. కానీ ఈ ఎడారిలో అన్నము నీళ్లు లేకుండా చాలా రోజులయ్యింది. కానీ ఇంకా నాకు ఏదో ఒక మూల చిన్న ఆశ. నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు, మా ఊర్లో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉండేవాడిని. కానీ నాకు ఈ కర్మ తెచ్చిపెట్టింది వీళ్ళిద్దరే. ఒకటి మా అమ్మ, ఒకడు వీడు. మా అమ్మకు వీడు పని ఇప్పిస్తానని నన్ను తీసుకువెళ్ళి ఒక మార్కెట్లో అమ్మేశాడు. అమ్మేస్తే వీడేమో తన ఇంటికి తీసుకువెళ్ళే దారిలో చాలా ఇసుక సముద్రములాగా చుట్టూ ఇసుకే ఉంది. దాంట్లో నేను తప్పిపోయాను, వాడు తప్పిపోయాడు. నేను ఒక దారిన వెళ్ళాను, వాడు ఒక దారిన వెళ్ళాడు. ఆ దూరంగా కానొస్తున్న కొండల్లో ఏదో చిన్నగా కానొచ్చింది గృహ మాదిరి. ఆ గృహలోకి నేను చిన్నగా వెళ్ళసాగాను. ఆ గృహలో చూడగానే తేమ ఉంది. అన్నము నీళ్లు ఏమన్నా దొరుకుతాయేమో అని ఆ గృహలోకి వెళ్ళసాగాను. వెళ్తూనే ఉన్నాను. చాలా బంగారు నాణ్యాలు దొరికాయి. కానీ వాటినేటిని ముట్టుకోకుండా ముందుకే వెళ్తున్నాను. ఇంకా బంగారు నాణాలు ఉన్నాయి. కానీ వాటిని ఏమి ముట్టుకోకుండా ఇంకా లోపలికి వెళ్ళాను. అలా లోపలికి వెళ్ళే కొద్దీ లోపల ఒక దీపం కానొచ్చింది. వెనకటికి మా అమ్మ ఒకసారి దీపంలో భూతం ఉంటుంది, అది ఏ కోరికలైనా తీరుస్తుంది అనేసరికి దాని పక్కకు వెళ్ళాను. దాని పక్కకు వెళ్ళి దాన్ని చిన్నగా ముట్టుకున్నాను. దానిని ముట్టుకోగానే ఒక భూతం బయటికి వచ్చింది. ఈ రోజు నుంచి నేను నీ బానిసను, నీకు ఏమి కావాలో చెప్పు యజమాని అంటుంది ఆ భూతం. ఇంద్రజిత్ మహారాజులో వారికి కొన్ని రోజుల నుంచి సరిగ్గా నిద్ర రావటం లేదు. రాజ్యంలోని ఒక గొప్ప సాధువును పిలిచి వారితో తమ సమస్యను చెప్పారు. దీనితో ఆ సాధువు తన మనోనేత్రంతో చూసి, రాజు చేసిన ఓ తెలివి తక్కువ పని వల్ల అహంకారంతో ఓ తాంత్రికుని అవమానించి రాజ్యము నుండి బహిష్కరించి వెళ్ళగొట్టాడు. అసలు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అసలు వాణ్ణి మనమేం చేయలేమా అని అడిగాడు మంత్రి. ఒక మార్గం ఉంది అంటూ సాధువు చెప్పడం మొదలుపెట్టాడు.
రాజుకు నిద్ర రాకపోవడానికి అసలు కారణం రాజు మీద వాడు చేసిన ఓ దుష్ట తాంత్రిక ప్రయోగమే. దానివల్ల రాజు మనస్సు నిలకడగా లేదు. రాజుకు ఈ సమస్య నుండి విముక్తి లభించాలి అంటే ఓ యువకుడు లేదా ముసలి తాంత్రికుల జంట తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ తాంత్రికుడి దగ్గరకు వెళ్ళి ఆ తాంత్రికుడి ఆధీనంలో ఉన్న ఒక రాక్షసిని విడిపించాలి. ఈ చివరి మాట మరువకండి. వాళ్ళు కేవలం ఓ ముసలి తాంత్రిక జంట ఒంటరిగానే ఛేదించే ఓ చిక్కుముడి. రాజుగారు, మన రాజ్యం మీదకు దండెత్తుకొస్తున్న ఆ బ్రిటిష్ వారిని మనం ఎలా ఆపాలి? రాజు, మనకు ఉన్న సమస్యలు చాలవంటూ మరి కొత్త సమస్యలనా? ఇది చాలదంటూ ఆ తాంత్రికుడు ఘోరంగా క్షుద్రదేవతకు పూజలు చేసి రాజ్యాన్నే వల్లకాడుగా మార్చడానికి కంకణం కట్టుకున్నాడు. ఇంద్రజిత్ మహారాజుకు హఠాత్తుగా గాఢ నిద్ర వచ్చి 2 రోజుల పాటు స్పృహ లేకుండా నిద్రించాడు. రాజు లేచి మంత్రిని పిలిచి ఏవో చెవిలో చెప్పి పంపించి వేశాడు. హఠాత్తుగా రాజు మీదకు దండెత్తుకొస్తున్న బ్రిటిష్ నాయకుడు మ్యాక్సిమస్ రక్తం కక్కుకొని చనిపోయాడు. మంత్రి చెవిలో రాజు ఏం చెప్పాడు? అసలు హఠాత్తుగా 2 రోజులు నిద్ర ఎలా పోయాడు? అసలు ఏమి అయ్యింది? ఎందుకు రక్తం కక్కుకొని చనిపోయాడు ఆ బ్రిటిష్ నాయకుడు మ్యాక్సిమస్? ఇదిలా ఉండగా సాధువు చెప్పిన ఆ ముసలి తాంత్రిక జంట రాజు దగ్గరకు వచ్చి, మీకు వచ్చిన సమస్య మేము చూసుకుంటాము, మీకు ఎలా తెలిసింది ఈ విషయం అంటూ రాజు ఆశ్చర్యంతో అడిగాడు. మీకే చిన్నగా అర్థమవుతుంది అంటూ వెళ్ళిపోయారు ఆ తాంత్రిక జంట. ఆ తాంత్రిక జంట ఒకే నిమిషంలో వెళ్ళిపోయి ఆ రాక్షసుడి గృహలో ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో క్షుద్ర ఉపాసకుడు అక్కడ లేడు. ఆ రాక్షసిని విడిపించే సమయంలో ఆ క్షుద్ర ఉపాసకుడు ఆ తాంత్రిక జంటను చూశాడు. చూసి 1 నిమిషంలోనే బంధించాడు. క్షుద్ర ఉపాసకుడు ఆ రాక్షసిని త్రిగర్తల రాజ్యం మీదకు వదిలాడు. ఆ రాక్షసి రాజ్యం మీదకు ఆత్మలను తన తోట పెట్టుకొని రాజ్యం మీదకు దండెత్తుకుపోతుంది. రాజ్యంలో తెల్లగా ఉన్న మబ్బులు నల్లగా మారిపోయే, ఆకాశం నిండా కాకులు గ్రద్దలు నిండి రాజ్యము నిండా భయంకరంగా ఉంది. రాజ్యంలోనికి ఆత్మలు వెళ్లకుండా ఓ గ్రద్ద కాపలా కాస్తుంది. ఆ గ్రద్ద నిప్పులు చెరుగుతూ భయపెడుతుంది ఆ ఆత్మలని, ఆ రాక్షసిని. దాన్ని చూసి ఆ క్షుద్ర ఉపాసకుడు ఆశ్చర్యం పోయాడు. అప్పుడు ఆ ముసలి తాంత్రిక జంట దాన్ని చూసి నవ్వారు. అనగనగా అర్జునాపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు రవీంద్రవర్మ అనే మహారాజు పాలించేవాడు. ఆ రాజ్యం అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విరసిల్లేది. అయినా ఆ రాజు తన రాజ్య ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునేవాడు. దానితో ఆ రాజ్యంలోని ప్రజలకు ఏ కష్టం ఉండేది కాదు. ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా అందరూ కలిసి చేసుకునేవారు. దీనికి తోడుగా ఆ రాజుకు కుమారుడు జన్మించాడు. దానితో రాజ్యంలోని పేరొందిన ఒక బ్రాహ్మణుడిని పిలిచి తన కుమారుడి జాతకం వేయించాడు. రాజుగారు, మీ కుమారుడి జాతకంలో గండం ఉంది. మీ కుమారుడి జాతకంలోని గండం తొలగిపోవాలంటే కన్ఫామ్గా మీరైతే 18 ఏళ్ళు మీ కుమారుణ్ణి బయటికి పంపించరాదు. మీ కుమారుడికి ఏ చిన్న గాయం జరిగినా అది మీ కుమారుడి ప్రాణానికి ప్రమాదం. 17 ఏళ్ళు చూస్తుండగానే ఆవిరైపోయాయి. ఇంకా 1 సంవత్సరం రాజకుమారుడికి గండం తొలగినట్లే అని రాజు ఆనందపడుతున్న సమయంలో తన కుమారుడు తనను ఒకరోజు, తండ్రి గారు, మా చిన్నతనము నుంచి మమ్మలను ఈ కోటలోనే ఉంచారు. మేము ఒక్కసారైనా బయటకు వెళ్ళి మన రాజ్యం అంతా తిరిగి వచ్చేదను. మాకు అనుమతినివ్వండి. మరి కొన్ని దినముల తర్వాత నీవు ఆనందంగా విహరించి రావచ్చు.
రాజకుమారుడు అర్ధరాత్రి కోట నుండి తప్పించుకొని వెళ్తుండగా, నీకు ఈ కోటలో ఏం పని? నేను పక్క రాజ్యము నుండి పనికి వచ్చాను. ఈ దేశానికి 4 రోజులు మీ ఊరంతా తిరిగి చూస్తాను. నీవు నాకు ఏమైనా సహాయం చేయగలవా? నిన్ను చూస్తే పనివాడిలా లేవే, నీవు ఏదో ఉన్న ఇంటి వాడిలా ఉన్నావే. సరేలే, నీకు నేను సహాయం చేసేదను, బదులుగా నీవు నాకు ఏమి ఇచ్చేదవు? నీకు నేను 3 బంగారు నాణేలు ఇచ్చేదను పద అయితే మా ఇంటికి పోదాం అని అతను తన ఇంటికి రాజకుమారుని తీసుకువెళ్ళాడు. రాజకుమారుడు తప్పించుకువెళ్ళాడన్న విషయం రాజుకు తెలిసింది. రాజు నా కుమారుణ్ణి వెతికి తెచ్చిన వారికి 1 ఎకరం పొలం ఇచ్చేదను అని ప్రకటించాడు. అది ముంబై మహానగరం. కాలేజీకి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం వల్ల ఆకాష్, దేవ్, బుజ్జి, చాందిని, సిరి ఎటైనా హాలిడేస్కి బయటికి వెళ్దామని ప్లాన్ చేశారు. వీళ్ళు ఏవైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ అన్ని ప్రదేశాలకు ఇంతకు ముందే వెళ్ళి ఉండడంతో వీళ్ళు కొత్త ప్రదేశం గురించి ఆలోచించసాగారు. నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. నన్ను చూసి కూడా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? మనకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇంత చిన్న విషయానికి మీరు తలలు పగిలిపోయేటట్టు ఆలోచిస్తున్నారా? ఈ విషయానికి ఆలోచించడం ఎందుకు? మనం ఈ ఊర్లో ఉన్న అన్ని ప్రదేశాలకు వెళ్ళాం. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటున్నాం. మీరందరూ ఓకే అంటే నాకు తెలిసిన ఒక ఊర్లో ఒక బంగ్లా ఉంది. ఆ బంగ్లాలోకి వెళ్ళి మనం ఈ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు. కాకుంటే దాంట్లో దయ్యాలు ఉన్నట్లు మా ఊర్లో చాలా పుకార్లు ఉన్నాయి. అందుకే దాని జోలికి ఎవరు పోరు. ఈ కాలంలో దయ్యాలు ఎక్కడున్నాయి? మన కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరూ పిశాచుల మాదిరే ఉంటారు. కానీ మనం కాలేజీకి పోవట్లేదా? ఇది కూడా అంతే. చాలా కాలం క్రితం మా ఊర్లో ఇలా జరిగింది. నేను విన్నదాన్ని బట్టి ఇది చాలా కాలం క్రితం మా ఊర్లో ఒక రాజు ఉండేవాడు. అతను తెల్లగా అందంగా ఉండేవాడు. అతని భార్య కూడా తెల్లగా అందంగా ఉండేది. కానీ ఒకరోజు ఆ రాణికి కూతురు పుట్టింది. ఆ కూతురు చాలా నల్లగా ఉండేది. రాజుకు ఏమని అనుమానం వచ్చిందంటే, నేను తెల్లగా ఉన్నాను, నా భార్య తెల్లగా ఉంది, నా కూతురు మటుకు ఎలా నల్లగా ఉంది అని అనుమానం వచ్చింది. రాజుకు పుట్టిన కూతురు గురించి రాజ్యమంతా పాకిపోయింది. తన కూతురు నల్లగా ఉంటుందని ఊరందరికీ తెలిసిపోయింది. అయితే రాజు దాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తిను మన కూతురేనా అని నిజంగానే రాణిని అడిగాడు. ఆమె, నేను ఏ తప్పు చేయలేదండి, తిను మన కూతురే అని అంది. కానీ రాజుకు నమ్మబుద్ధి కాలేదు. రాజు సైనికులకు ఈ కూతుర్ని చంపేయమని ఆజ్ఞాపించాడు. కానీ రాణి బతిమిలాడి రాజును ఒప్పించి తన కూతుర్ని తానే ఒక రహస్య మందిరంలో పెంచుకుంటానని కోరిక కోరింది. రాజు దానికి ఒప్పుకున్నాడు. అలా కాలం గడుస్తుండగా రాణికి ఒక కుమారుడు జన్మించాడు. కుమారుడు అందంగా తెల్లగా ఉన్నాడు. కానీ ఒకరోజు రాజు ఆ మందిరమునకు వెళ్ళి ఆ కూతురిని చంపేశాడు అని విషయం ఆ రాణికి తెలిసింది. ఆ రాణి ఆత్మహత్య చేసుకొని ఆమె కూడా చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వెంబటే ఆ రాజు మీనకు చంపడానికి వెళ్ళింది. అలా రాజును కూడా చంపేసింది. ఇలా ఈ బంగ్లాలోకి ఆ రాజు చనిపోయిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేటోళ్ళకి వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి. వీళ్ళని ఎలా పరీక్షించబోతున్నారు స్వామి?
నీకే అర్థమవుతుంది. నా పేరు వెంకట్. మేము ఎలా ఫ్రెండ్స్ అయ్యామో తెలియదు కానీ నా ఫ్రెండ్స్ అంత పనికి మాలినోళ్ళు ప్రపంచంలోనే ఉండరు కానీ. వీడి పేరు యాదవ్. వీడు ఎంత బిజీ అంటే ఎప్పుడు ఆ ఇన్స్టాలో అమ్మాయిల్ని గెలుపుకోవడం మా మీనికి తెచ్చిపెట్టాడు. ఇంకొకడుండు, వాడి పేరు అర్జున్ రెడ్డి. రౌడీ బాయ్ అని వాడి ఫీలింగ్. మా గ్యాంగ్లో వీడే కాస్తారు. ఒకసారి ఏమైందంటే క్వశ్చన్ అడిగిందని మా ఫిజిక్స్ సార్ని బాటిల్స్ కొడితే అసలు ఏం మెడలు ఇరిగిపోయినాయి. మనోడు ఎప్పుడు ఫుల్ ఆన్లో ఉంటాడు. పొద్దున్నే కాలేజీలో స్లీప్ వేస్తాడు, మధ్యాహ్నం లేచి అమ్మాయిలకు లైన్ వేస్తాడు. అయ్యే వీడి హాబీస్. తెలుగులో ఎన్ని బూతులున్నా అవి తక్కువే వీళ్ళని తిట్టడానికి. అరే వినాయక చవితి హాలిడేస్లో మొత్తం దమ్ దమ్ చేశారు. రేపు అందరూ బొమ్మ కాడికి వచ్చేసేయంట్రా. వాట్ కొత్తిమీర కాట్ పాండుగు. వచ్చిందా క్వశ్చన్? వచ్చింది సార్. ఏమొచ్చిందిరా? అదే సార్ మీరు చెప్పింది. నేనేం చెప్పానురా? రే లే వీడిలా ఎందుకు ఇంటాడు? ఏంది డాడ్ పొద్దున్నే? 10 అవుతుంటే పొద్దునే. నువ్వు మళ్ళీ పండుకో, నేను బెల్ట్ తీసుకొని వస్తున్నా. ఇక మొదలెడదామా? అవన్నీ ఈడ నడవు. ఒక్కొక్క ఇంటి నుంచి ఎంత చందా వేస్తే ఎంత అవుతుందిరా? అవన్నీ ఎందుకులే, పోదాం పద. మూషికం వీరితో ఉండు. ఈసారి వీళ్ళని ఎలా పరీక్షించబోతున్నారు స్వామి? నీకే అర్థమవుతుందిగా. అరే నేను ఇంకా నడవలేను స్వామి. ఇంతసేపు నడిచినా ఒక్కరు కానీ చందా ఇవ్వలేదు. నా వల్ల కూడా కాదా, నేను కూడా నడవలేను. అన్నదానం చేసేటప్పుడు అయితే దుబ్బి తినడానికి పోస్తారు, కానీ చందా వేయడానికి చేతులు రావు. అక్కడ ఎవరో పడిపోయారు, పదరా. ఓడెవడో తాగి పడిపోయింటలే గాని మనం పోదాం. కాదురా వెళ్దాం దా. వీడినడు. ఏమైంది తాత? ఎండ ఎక్కువైంది కదా, కాస్త కళ్ళు తిరిగినట్లయింది. ఏం కాలేదంట, పోదాం పారా స్వామి. ఆగురా. ఇప్పుడు బాగుందా తాత? పర్లేదు నాయన, ఎక్కడికో పోతున్నట్టున్నారు. చందాకు తాత. ఇంతవరకు ఒక్కరు కూడా రూపాయి కూడా వేయలేదు, ఇంకా చందానా నీ బోందనా? ఇదిగో బాబు నా వంతు. ఆ తాత చేయి చాలా మంచిది. సరే గాని చందా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడేం చేస్తారా మీరు?